మాధురి దెబ్బకి రీతు టాప్ 5 టికెట్ కన్ఫామ్. ఎందుకు ఇలా అంటున్నానో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో మాధురి గారికి రీతుకి జరిగిన గొడవలు అది జస్ట్ నిన్న నామినేషన్ గొడవ మాత్రమే కాదు, లాస్ట్ వీకెండ్కి ముందు జరిగిన గొడవల్లో కూడా తను రీతు క్యారెక్టర్ గురించి చెప్పిన మాటలు ఏవైతున్నాయో అవి చాలా తప్పు. నిన్న ఎంతమంది నోటీస్ చేశారో తెలీదు. వీడియోలో వచ్చిన ఎపిసోడ్లో ఉన్న డీటెయిల్ కంటే కూడా లైవ్లో ఇంకా చాలా ఘోరమైన ఫైట్ జరుగుతుంది అనమాట. ఆవిడ ఒక ఫ్లోలో అంటుంది, మావన్నీ హెల్దీ రిలేషన్షిప్స్, మీది అన్హెల్దీ, మాది ఆర్గానిక్, మీది అన్ఆర్గానిక్, మా బాండ్స్ మంచివి, ఇది ఫ్యామిలీలు చూస్తున్నారు లేదా ఫ్యామిలీలు ఉండే ప్లేస్, మీ భాగవతం మేము చూడలేకపోతున్నాం 24/7, అదొక టార్చర్ అని చెప్తుంది అనమాట. నాకు ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. యాక్చువల్లీ ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే నేను ఒక ఉమెన్ గురించి ఇలా క్వశ్చన్ చేస్తానని నేను ఎప్పుడైతే అనుకోలేదు. బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అని అనిపించింది. సంజన గారు అన్న ఒక మాట క్లాసు స్టాండర్డ్కి పెద్ద బూతుగా చూసి ఏంటి ఆ క్లాసు, ఎవరు ఆ క్లాసు అని అంత ఎటకారంగా మాట్లాడిన ఈవిడ ఫ్యామిలీల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎంతమంది ఫ్యామిలీలు కుంభకోణంలో కొట్టుకుపోయాయో ఆవిడ వల్ల అందరికీ తెలిసిన విషయమే. అది ఆవిడ నోటంట వినడం మరీ రోతగా, అదొక ఏమంటారు ఎగుటుగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే రీతు గురించి 100 మాటలు 100 రకాలుగా బయట వచ్చిన, ఇన్ఫ్యాక్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో తన గురించి భయంకరమైన నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. అది ఎంతవరకు నిజము అబద్ధం అనేది రీతుకి అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకే తెలుసు. అయినా కూడా తను దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఈరోజు ఈ ఎపిసోడ్ అంటే ఈ వీక్ వరకు రాగలిగింది అంటే దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ హర్ టాలెంట్. అందరూ కూడా సపోర్ట్ తీసుకుంటుంది, డీమన్ సపోర్ట్ అని అంటారు. నాకు తెలిసి లీస్ట్ సపోర్ట్ ఆ ఇంట్లో ఎవరికన్నా ఉందంటే రీతుకి. ఎందుకంటే గేమ్స్ అనేసరికి ఫిజికల్ అయినా మెంటల్ అయినా తన గేమ్ తను ఆడుతుంది. తన గేమ్ పైన తనకి చాలా క్లారిటీ ఉంది. ఒక మనిషికి స్టాండ్ తీసుకునే విషయంలో కానీ, ఒక రిలేషన్షిప్ అయినా ఫర్ దట్ మ్యాటర్, జెన్యూన్గా ఒక మనిషి వీడేంటో నాకు తెలుసు, వీడికి నేను సపోర్ట్ చేయాలి అనుకుంటే తను అనుకున్న స్టాండ్ మీద నిలబడుతుంది. సో అది డీమన్ గురించే చెప్పట్లేదు. రాము కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా 100 మంది 100 చెప్పినప్పుడు రాము గురించే నుంచుంది తను. సో తను ఏదైతే ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుందో తన మాట మీద తను నిలబడుతుంది. ఈజీగా ఎవరో చెప్పిన సోది మాటలకి సొల్లు మాటలకి మ్యానిపులేట్ అయిపోయే టైప్ అయితే ఆ అమ్మాయి కాదు. కేవలం తనకున్న నెగిటివిటీకి అందరూ రీతు ఎలిమినేట్ బటన్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. బట్ స్టిల్ దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఈరోజు ఈ 7th వీక్ వరకు ఉన్నది అంటే తను జస్ట్ డీమన్తో రిలేషన్షిప్లో ఉండో బాండ్ మెయింటైన్ చేయడమే కాదు, అంతకంటే సత్తాగా మగవాళ్ళకి ఈక్వల్గా గేమ్ ఆడబట్టి అది తెలుసుకొని మాధురి మాట్లాడితే బాగుండు. సో ఈ నామినేషన్ వల్ల ఖచ్చితంగా రీతుకి టాప్